8 గంటల నీరా నాయన జర కరెంటుతో కూడా రైతులు అవస్థలు పడుతున్నారు. ఆ మెసేజ్ చూస్తే ఇప్పుడే కరెంట్ వస్తుందని చెప్తారు. పైకి ఆదేశాలతో ప్రకారం మళ్ళీ దాంట్లో పోతుంది. మళ్ళీ ఆడు పోయి స్టార్టర్ కాడ రైతు వండుకోగానే మళ్ళీ పోతుంది. వెనకట్లా గప్పట్ల మా అయ్య నేను అందరం పోయి పండేది స్టార్టర్ కాడ బుక్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితి తీసుకొచ్చినారు బాపు. ఇవన్నీ జర దయచేసి రైతుల మీద నువ్వు పగ పెంచుకోకు, రైతుల మీద నువ్వు ప్రేమ పెంచుకో. ఖచ్చితంగా ఈ దీనిలో నువ్వు అందరికీ సహాయపడి రైతుల మీద పేరు తెచ్చుకోవాలి, కానీ ఇట్లా పగ పెంచుకోవద్దని చెప్తున్నాం. జై తెలంగాణ. సూర్య యాప్ పెట్టినావు నువ్వు. ఇక్కడ ఉన్న మీరు ప్రెస్ మిత్రులు ఒక్కసారి రైతుల ఫోన్లు చూసుకోవాలి. వాళ్ళకన్నా మొబైల్ యాప్ చూడొస్తారా బాపు? నీకు ఈ తలకాయ మొక్కలు వ్యవసాయ శాఖ మంత్రి నేను స్వయంగా వ్యవసాయం చేస్తా అంటావు, నీ బొంద చేస్తారో నాయన నువ్వు. నీకు తలకాయ లేదు, నువ్వు వేస్ట్ వెళ్ళవు. వ్యవసాయ శాఖ ఎట్లా చేస్తారా? వాళ్ళ ముఖ్యం మీ రైతులు కూడా గమనించాలి. యూరియా యాప్ ఎందుకు తెచ్చిందంటే ఇక్కడ ఉన్న గ్రామీణ ప్రాంతాల రైతులు అందరూ పోయి సొసైటీ కానీ రైతులు పోయి యూరియా తెచ్చుకుంటారు. సొసైటీ కాడికి వస్తే లైన్లు నిలబడి మొత్తం ప్రభుత్వం బద్నాం అవుతుందని యాప్ తీసుకొచ్చిండు. అది యాప్ అంటే రైతుల మేల కోసం కాదు. ఇప్పుడు ఎర్రపాడికెంచో, దేమెకెంచో, కడుపల్లికెంచో తాడవాయికి వచ్చి తీసుకుంటారు. తాడవాయి రైతులు తాడవాయిలో తీసుకుంటారు. అదే యాప్లో నువ్వు కామెంట్ కావాలంటే 40-50 రూపాయలు ఒక సంచికి ఎక్కువ అవుతుందిరా నాయన. నువ్వు మంది కొంపలు ముంచనీకే మాయంపడబడ్డావు. మేము ఏ కాలంలో ఓటేసినామో ఎటేసిరో అంత నాశనం అయిపోయారు. జర దయచేసి యూరియా యాప్ కాదురా బాబు, జర బుద్ధి తెచ్చుకొని యూరియా తగ్గుపడి యూరియా అందించి రైతులకు సేవ చేయాలని కోరుతున్నాం.